ఇవాల్టి టాప్ 20 న్యూస్. ముందుగా తెలంగాణ వార్తలు. హైదరాబాద్లో జరుగుతున్న 23వ బయో ఆసియా సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఉన్న చెక్ పోస్టులను తక్షణమే ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పారిశుద్ధ్య కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు యూనియన్లు పిలుపునిచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దిగుమతులు తగ్గడంతో తెలంగాణలోని హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరాను నియంత్రిస్తున్నారు. రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ తెలంగాణ బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. నగరంలో భూగర్భ జల మట్టాలు భారీగా పడిపోవడంతో నీటి సంక్షోభంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ వార్తలు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన పాల కల్తీ వ్యవహారంలో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణంపై ఈడీ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. ప్రముఖ నటుడు డీమోన్ పవన్ తండ్రి నిన్న మరణించగా నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పుల వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి సహకారం అందుతోందన్న వార్తలపై ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఎల్నినో ప్రభావంతో దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. జాతీయ వార్తలు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుపై నేడు సభలో తీవ్ర చర్చ జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన భారత్ క్రికెట్ జట్టుకు బీసీసీఐ 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. దేశంలో యూసీసీ అమలుకు ఇదే సరైన సమయమని, ఈ విషయంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ వార్తలు. ఇరాన్పై యుద్ధం స్వల్పకాలమే ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన నెలకొంది. ఇరాన్ యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటేసింది. ఐతుల్లా అలీ ఖమేనీ మరణాంతరం ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు.